మీలో ఎవరైనా పోస్ట్ ఆఫీస్లోనే ఆర్‌పీఎల్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? అంటే రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ స్కీమ్ వచ్చి ప్రతి విలేజ్‌లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు వీళ్ళని లేదు, ఎంప్లాయ్ చేసుకోవచ్చు, అన్‌ఎంప్లాయ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఒక ఏజ్ గ్రూప్ తీసుకొని మీకైతే చెప్తాను. సో దాని ప్రకారం మీరు పాలసీ తీసుకోవచ్చు. అందులో బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. సో చాలా మంచి స్కీము. మనకి 100% సెక్యూరిటీ అండ్ సేఫ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. కాబట్టి ఎవరైనా ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ పాలసీ కానీ లేదా ఎటువంటి సేవింగ్ స్కీమ్ కానీ తీసుకోకపోతే వెంటనే ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే లేదా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సపోజ్ ఆర్‌పీఎల్ పాలసీ అనేది మీ యొక్క వయసు అనేది 30 సంవత్సరాలు కానీ ఉన్నట్లయితే మీరు ఒక 10 lakhs పాలసీ అయితే తీసుకోండి. ఆ 10 lakh పాలసీ కూడా మీరు 20 సంవత్సరాల పీరియడ్ పెట్టుకోండి. మినిమం పీరియడ్ 20 సంవత్సరాలు పెట్టుకోండి. మీరు ఇంకా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు వయసు 30 సంవత్సరాలు కదా, మీరు తీసుకునే టర్మ్ ఎంత 20, అంటే మీ వయసు 50 వచ్చేసరికి మీకు అమౌంట్ అయితే రావడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే 19,60,000 వస్తుందన్నమాట. అయితే మనం మంత్లీ ఎంత కట్టాలి, ఇయర్లీ ఎంత కట్టాలి, హాఫ్ ఇయర్లీ ఎంత కట్టాలి, అదే క్వార్టర్లీ ఎంత కట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారు, వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్లై చేశారు, టర్మ్ అనేది 20 సంవత్సరాలు పెట్టుకున్నారు. అయితే మంత్లీ వచ్చి 3,950 రూపాయలు పే చేయాలి. క్వార్టర్లీ వచ్చి 11,700. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి అనమాట. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ 23,150 రూపాయలు. అదే ఇయర్లీకి అయితే 45,350 రూపాయలు పే చేసుకోవాలి. ఇలా మీరు 20 సంవత్సరాలు పే చేస్తే మీకు బోనస్ అనేది 9,60,000 వస్తుంది. మీరు తీసుకున్న పాలసీ వచ్చి 10 లక్షలు, మొత్తం 19,60,000 అయితే వస్తుంది. సో మీరు ఇయర్లీ కట్టడం వల్ల కొంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఇయర్లీ పాలసీ ఎంత కడుతున్నారు, సో మీరు ఇయర్లీ కట్టేది 45,350 రూపాయలు అనమాట. ఇంటూ 20 సంవత్సరాలు వేసుకుంటే 9,07,000 మాత్రమే మీరు పే చేస్తారు. ఎంతకి 10 లక్షల పాలసీ. యాక్చువల్గా మనం 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షలు పే చేయాలి. కానీ మీరు ఇయర్లీ కట్టడం వల్ల 9,07,000, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత సేవ్ అవుతుంది, 93,000 రూపాయలు సేవ్ అవుతుంది. మీకు ఆడ ఎంత వస్తుంది, 9,60,000 బోనస్ వస్తుంది. ప్లస్ ఈ యొక్క 93,000 మొత్తం యాడ్ చేయండి, 2,53,000, అంటే టోటల్ 20,53,000 అనేది బోనస్ అయితే రావడుతుంది. మరి ఈ 20 లక్షలు అనేది మీకు ఒకేసారి అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మీకు బెనిఫిట్స్ అని చెప్పాను కదా. సో ఇందులో ట్యాక్స్ అనేది మనకు ఉండదు, జిఎస్టీ అనేది 0% ఉంది. ఇందులో మీరు మధ్యలో అమౌంట్ కావాలంటే 3 years తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సరెండర్గా మనం కట్టలేను అనుకుంటే సరెండర్ చేసుకోవచ్చు. లేదు నేను కట్టే అమౌంట్ నాకు కొంత లోన్ రూపంలో ఇవ్వదంటే ఒక 3 years తర్వాత లోన్కి అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఎటువంటి అమౌంట్ కట్టకుండా నేను కట్టిన డబ్బులు కన్నా ఎక్కువ రావాలంటే నేను ఎప్పుడు స్టాప్ చేసుకోవాలనుకుంటే, సో మీరు 5 years తర్వాత పాలసీ కానీ 5 years తర్వాత కానీ స్టాప్ చేసుకుంటే మీరు కట్టిన అమౌంట్ ప్లస్ బోనస్ 2 యాడ్ చేసి మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఒకవేళ డెత్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఇన్సిడెంట్ డెత్ అయితే ఏంటి బెనిఫిట్. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ నుంచి మీకు డెత్ బెనిఫిట్ అనేది ఇంక్లూడ్ అవుతుందన్నమాట. ఎలా అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు పాస్బుక్ బాండ్ అనేది మీ చేతికి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క పాలసీ అనేది మీకు డెత్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఆ డెత్ బెనిఫిట్ కూడా మీరు తీసుకున్న పాలసీ వాల్యూ సమ్మోచుడ్ అంటారు, ఆ యొక్క వాల్యూ ప్లస్ అప్పుడు దాకా కట్టిన డబ్బులు బోనస్ ఉంటుంది కదా, ఆ బోనస్, ఈ రెండు అనేది ఈ యొక్క మీరు ఎవరి పేరు అయితే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీ పెట్టుకుంటారో ఆ యొక్క నామినీకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి సేవింగ్ ఉంది ప్లస్ డెత్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఒక బెనిఫిట్. సో అదేవిధంగా ట్యాక్స్ పేయర్ కానీ మీరు కానీ ట్యాక్స్ పే చేస్తుంటే 1,50,000 వరకు మీరు ట్యాక్స్ కింద చూపించుకోవచ్చు కట్టు కాకుండా. సో ఇది కూడా ఉపయోగపడుతుంది. సో మీకు కొంత ఇది కానీ మీరు డైలీ కానీ ఒక 132 రూపాయలు కానీ సేవ్ చేస్తే మీ చేతికి 20,53,000 రూపాయలు వస్తుంది అనమాట 20 సంవత్సరాల తర్వాత. మరి ఇంతకన్నా మంచి స్కీమ్ ఉంటుంది. మనం డైలీ 132 రూపాయలు అంటే ఒక పోస్ట్ ఆఫీస్లోనే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇయర్లీగానే ఒకేసారి కట్టచ్చు అనమాట. సో మీకు అన్ని విధాలుగా నేను మంత్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా సో క్లుప్తంగా చెప్పి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత క్లియర్గా చెప్తారో లేదు నాకు తెలియదు. కానీ మీకు మన వీడియోలు చూస్తే మాత్రం నేను మీకు A to Z నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఏదైనా వీడియో అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. మన వీడియో ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో చెప్తే నాకు కూడా ఇంకొంచెం నేను ఏదన్నా ఉన్నా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.